హలో ఫ్రెండ్స్, పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టింది? తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఎన్ని కోట్లు రాబట్టింది? హిందీ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్ మాస్ ర్యాంపేజ్ ఏ రేంజ్లో ఉంది? టోటల్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ ఎంత? వరల్డ్ వైడ్ ఎంత? మైత్రి మూవీస్ సంస్థ పుష్ప 2 అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ పబ్లిసిటీ ప్రమోషన్ అయితే ఊపేస్తున్నారు. ఇండియాలో ఏ మూవీకి జరగనంత ప్రమోషన్ అయితే మైత్రి మూవీస్ చేస్తున్నారు. అది వర్కౌట్ అవుతుందా? అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ ప్రతి ఈవెంట్లో నా ఆర్మీ తగ్గేదేలే అని అభిమానులను ఉత్తేజపరుస్తూ అభిమానులను ఎంకరేజ్ చేస్తూ పుష్ప ప్రమోషన్ అనేది అల్లు అర్జున్ పీక్ స్టేజ్లో తీసుకుపోయిండు. ఇవి వర్కౌట్ ఫస్ట్ డే ఎంత రాబట్టచ్చు అనేది వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పుష్ప 2 వరల్డ్ వైడ్గా అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే 90 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈరోజు ఇప్పుడు 11 o'clock వరకు అడ్వాన్స్ బుకింగ్ మాస్ దెబ్బ అనేది స్ట్రాంగ్గానే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే 29 కోట్ల గ్రాస్ నమోదైంది. నైజాంలో అడ్వాన్స్ బుకింగ్ జస్ట్ ఓపెన్ అవుతుందో లేదో థియేటర్లో కానీ జస్ట్ 5 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అంటే నైజాంలో మాత్రం అడ్వాన్స్ బుకింగ్ సాలిడ్గా రన్ అవుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 days ముందే 29 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ రాబట్టింది. హిందీ మార్కెట్లో ఆల్మోస్ట్ 25 కోట్ల గ్రాస్ రాబట్టింది అడ్వాన్స్ బుకింగ్ మాస్ ర్యాంపేజ్. 2 days టైం ఉంది. డిసెంబర్ 5వ తారీఖు నాడు పాజిటివ్ టాక్ వస్తే ఈ లెక్క మాత్రం ఊహా అతీతం. ఆ రేంజ్లో హిందీ మార్కెట్లో ఉండే అవకాశం ఉంది. హిందీలో అడ్వాన్స్ బుకింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే అప్పుడు కలెక్షన్స్ జంప్ అవుతాయి. కానీ పుష్ప 2కు అడ్వాన్స్ బుకింగ్ ఈ రేంజ్లో అంటే మనం గతంలో RRR కానీ కల్కి కానీ అడ్వాన్స్ బుకింగ్ ఈ రేంజ్లో లేదు. కానీ అడ్వాన్స్ బుకింగ్ సాలిడ్ మాస్ ర్యాంపేజ్ హిందీలో బొమ్మకైతే తిరిగిపోయే రేంజ్లో కానొస్తుంది అడ్వాన్స్ బుకింగ్. ఇంకా టోటల్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అడ్వాన్స్ అయిన బుకింగ్ చూస్తే ఇండియా మొత్తం 56 కోట్ల గ్రాస్ నమోదైంది. పుష్ప 2 ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ 2 days బిఫోర్. వరల్డ్ వైడ్గా 90 కోట్ల గ్రాస్. ఓవర్సీస్లో పలు దేశాల్లో బ్రహ్మాండంగా కలెక్షన్స్ నమోదవుతున్నా కానీ యుఎస్ఈ ప్రీమియర్లు మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు. లాస్ట్ మూవీ దేవర 2.8 million కానీ కల్కి 2.9 million కానీ ఆ రికార్డ్ను బ్రేక్ చేస్తుంది పుష్ప 2. జస్ట్ వితిన్ 4-5 daysలోనే బుకింగ్ ఓపెన్ అయితే అనుకున్నారు. కానీ ఇంతవరకు ఆ దేవర రికార్డు దరిదాపుల్లో కూడా రాలేదు. ఇంకా చూద్దాం, ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ 3.54 million ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఓవర్సీస్ కంటెంట్ అంటే మాస్ కంటెంట్కు అంత గొప్పగా ఆదరణ ఉండదు. కల్కి లాంటి యూనివర్సల్ సబ్జెక్ట్కి మాత్రమే ఉంటుంది. దేవర మాస్ ఎన్టీఆర్ క్రేజ్తో అది కూడా బ్రహ్మాండంగా 2.8 million అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. 2 days టైం ఉంది కాబట్టి నాకు తెలిసి ఈ 2 daysలో మాస్ ర్యాంపేజ్ జరిగే అవకాశం ఉంది. ఓవర్సీస్లో కూడా సినిమా మీద క్రేజు, అలాంటి బజ్, అలాంటి పబ్లిసిటీ అయితే ఉంది. ఇంకా మైత్రి మూవీస్ సంస్థ ఇండియాలో ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా కానీ ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ ఎవరైనా ఒక మూవీని కొన్నా కానీ ఏ సంస్థ ఒక మూవీని నిర్మించినా కానీ వీళ్ళని చూసి నేర్చుకోవాలి. అల్లు అరవింద్ లాంటి వ్యక్తే ఒక గొప్ప ప్రొడ్యూసరు సినిమాను ఎలా తీయాలి, ఎలా పబ్లిసిటీ చేయాలి, ఎలా థియేటర్లు క్రిప్లో పెట్టుకోవాలి, థియేటర్లో ఎలా బొమ్మ వేయాలి అన్నది అలాంటి వ్యక్తే ఇండియాలో నెంబర్ 1 మేకింగ్ సంస్థ ఏదంటే మైత్రి మూవీ సంస్థ అన్నారంటే వీళ్ళ పబ్లిసిటీ స్టంట్ చూసి ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాలి. లాస్ట్ దేవరమ్మ వచ్చింది, యువసుధ ఆర్ట్ వరస్ట్ పబ్లిసిటీ. వీళ్ళు ప్రతి స్టేట్లో ఈవెంట్ పెట్టి ఎంత అభిమానులను ఉత్తేజపరుస్తూ మూవీ ప్రమోషన్ అనేది మూవీ మీద ఇంట్రెస్ట్ లేనోనికి కూడా మూవీ చూసేటట్టు చేస్తున్నారంటే దట్ ఈజ్ అందుకే ఇండియాలో గొప్ప మైత్రి మూవీ సంస్థ నెంబర్ 1 సంస్థ అనే విధంగా పేరు సంపాదించిందంటే హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది, కలెక్షన్స్ ఎంత అనేది ఆఫ్టర్ రిలీజ్ తర్వాత. కానీ బిఫోర్ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రమోషన్ అయితే మైత్రి మూవీస్ బ్రహ్మాండంగా చేస్తుంది. ఇంకా ప్రతి ఈవెంట్లో అల్లు అర్జున్ స్పీచ్ మాత్రం హైలైట్ అవుతుంది, ఎక్కడ తగ్గట్లేదు. ప్రతి ఈవెంట్లో మెగా ఫ్యామిలీ పేరు, చిరంజీవి పేరు, పవన్ కళ్యాణ్ పేరు, తర్వాత ఇంకా మెగా ఫ్యామిలీ భజన చేస్తాడు అని రకరకాలుగా ఊహించరు. కానీ అల్లు అర్జున్ తన టార్గెట్ ఏంటి? పుష్ప. తన మ్యాన్ ఏంటి? ఒక పుష్పరాజ్ క్యారెక్టర్. తన బిహేవియర్ ఏంటి? ఒక పుష్పరాజ్ క్యారెక్టర్. ఎలా మాట్లాడతాడు అదే తన గోల్ ఏంటి? ఎవ్వరికి తల వంచకుండా నా దారి రహదారి అన్నట్టే స్పీచ్ ఇస్తున్నాడు. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా
బ్రహ్మాండంగా ఒక ఎమోషనల్గా ప్రతి 5 సంవత్సరాల జర్నీ ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ స్పీచ్ ఇచ్చింది మాత్రం హైలైట్ ఎమోషనల్గా సాగింది. మిగతా స్టేట్లలో కొద్దిగా మూవీ గురించి మాట్లాడినా కానీ టెక్నీషియన్స్ గురించి, కెమెరామెన్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, హీరోయిన్ల గురించి, సుకుమార్ గురించి ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ నిజంగా అలాంటి ఒక హీరో, ఎందుకంటే మెయిన్ ఆఫ్ ద మూవీ స్క్రీన్ మీద కానొస్తాడు. హీరో ఏది మాట్లాడినా కానీ పబ్లిక్లోకి వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకొని మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న మెచ్యూరిటీగా గొప్పగా ఒక ఎమోషనల్గా అల్లు అర్జున్ స్పీచ్ అయితే సాగింది. ఇంతకుముందు గతంలో ఎప్పుడు ఇంత స్లోగా దాదాపు 20 నిమిషాల పాటు ఎప్పుడు స్పీచ్ ఇవ్వలే. నిన్న మాత్రం చాలా మెచ్యూరిటీగా స్పీచ్ మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చిండు. మూవీకి కూడా చాలా బ్రహ్మాండంగా హెల్ప్ అవుతుంది. సినిమా ఒక బాహుబలి, RRR మళ్ళీ పుష్ప ఆ రేంజ్కి వెళ్తుంది. 1000 కోట్ల మార్కు టచ్ చేస్తుందని ఇండస్ట్రీ మొత్తం నమ్ముతుంది. ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాను పోతే బాగుండు కొందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు, కానీ సినిమా ఆడాలి. ఈ సినిమా కొట్టిందంటే ఇంకో సినిమా రెడీ అవుతుంది. ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ కొట్టిందంటే ఇంకో సినిమా రెడీ అవుతుంది. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం కటౌట్లతో చింపేస్తున్నారు. అల్లు రామలింగయ్య, తర్వాత అల్లు అరవింద్, అల్లు సిరీసు, అల్లు అర్జున్ పెద్ద బ్రదరు, తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కటౌట్లతో అల్లు వేరు మెగా కాంపౌండ్ వేరు అని కటౌట్లతో మాత్రం స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. అబ్బా, ఈ కటౌట్లో చూస్తే అర్థమవుతుంది. వెయిటింగ్ సినిమా వరల్డ్ వైడ్గా ఈ పబ్లిసిటీ, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అల్లు అర్జున్ ఇచ్చిన హై మూమెంట్, ఫ్యాన్స్ని ఎంకరేజ్మెంటు. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఎనీ టైం కలిసే వ్యక్తి, బాగా ఫ్యాన్స్ను ఇంటి దగ్గరకు వచ్చిన చెయ్యి ఊపే వ్యక్తి ఆయన. లేకున్నా కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ, తన కొడుకు, తన కూతురు చెయ్యి అభిమానులకు ఊపే వ్యక్తి, అలాంటి అలవాటు చేసిన వ్యక్తి అల్లు అర్జున్ మాత్రమే. ఇది 100% మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ప్రతి ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఉన్నాడంటే బయటకు వచ్చి చెయ్యి ఊపిపోతాడు. అందుకే అభిమానులు కూడా ఆ విధంగా తయారవుతారు. అభిమానులకు ఎప్పుడు దగ్గర అవుతానే అభిమానులు కూడా గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. అందుకే ఇంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. నాకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని, మెగా ఫ్యామిలీ ఫ్యాన్ బేసే నాది కాదు, నాది కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని అల్లు అర్జున్ నమ్మాడు కాబట్టి తన ఆర్మీ అని డిక్లేర్ చేసుకున్నాడు. ఆర్మీ అంటే ఇండియన్ ఆర్మీ కాదు, తన ఫ్యాన్స్ ఒక ఆర్మీ లాగా సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరు వేరే అర్థాలు తీయకండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రిడిక్షన్ అయితే 100% వచ్చేసింది. 250 చేంజ్ అనే మాట వినపడుతుంది. డే 1 బాక్స్ ఆఫీస్ అయితే చూద్దాం, వెయిటింగ్ ఎలా ఉంటుంది అనేది. 250 కోట్ల గ్రాస్ అనేది సినిమా పాజిటివ్ టాక్ వస్తే పెరిగే అవకాశం ఉంది. కొన్ని సినిమాలకు కల్కి కానీ అంత 200 హిందీ మార్కెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దేవర 172 కోట్లు రాబట్టిందంటే 2 తెలుగు రాష్ట్రాలు సాలిడ్. హిందీ మార్కెట్ నుంచి ఒక 15 crores సపోర్ట్ ఉందంటే దేవర 100% 200 కోట్ల దాకా వెళ్ళిపోతుంది. హిందీ మార్కెట్లో కావాల్సినంత సపోర్టు పుష్పరాజుకు ఉంది. అదే తేడా బాక్స్ ఆఫీస్ నెంబర్. అంటే బాహుబలి అంత రాబట్టింది అంటే అది హిందీ మార్కెట్ సపోర్టే. ఈరోజు హిందీ మార్కెట్ సపోర్ట్ తోటి పుష్ప 2 ఇండియా రికార్డ్ డే 1 కొట్టే అవకాశం ఉంది. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. 90 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ అవుట్.